నమస్కారం అండి. నేను మీ సాయి కుమార్ రెడ్డి. మా ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇండియాలోనే పేరు ప్రఖ్యాతి గడించిన ఇండియాస్ ఫస్ట్ మెడికల్ రిహాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి వంశీకృష్ణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. నేను డాక్టర్ నిహారిక, జనరల్ మెడిసిన్, ఎండి జనరల్ మెడిసిన్. In 2010, I identified a gap in physiotherapy services across Andhra Pradesh. So I started some physiotherapy and rehabilitation services in first branch in Narsapuram. So as my vision is to provide comprehensive evidence-based physiotherapy care, today we have grown to multiple branches across Andhra Pradesh and Telangana. We handle ortho, neuro and pediatric services on all conditions under one roof only. We invested in latest technology like robotic physiotherapy and laser physiotherapy and orthopedics physiotherapy and neuro rehabilitation and advanced laser therapy and low level laser therapies. Our staff is experienced in multiple specializations including neuro rehab and orthopedic physiotherapy and pediatric conditions. We focus on personalized treatment plans and measurable outcomes. నమస్తే అండి. ఫిజియోథెరపీ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. ఫర్ కిడ్స్, చిన్నపిల్లలు ఉన్నారంటే కొంతమంది డిజబిలిటీస్తో పుడతారు, మెంటల్ రిటార్డేషను, దే డోంట్ వాక్, దే ఆర్ అనేబుల్ టు వాక్, నడవలేరు. అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి చాలా బర్డెన్ ఉంటుంది. అలాంటి పిల్లల్ని ఫిజియోథెరపీ రిహాబ్ చేయించుకుంటూ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్, మజిల్స్ అవి ఇంప్రూవ్ అయ్యి దే కెన్ వాక్ అండ్ అలా ఇంప్రూవ్ అవుతారు. అండ్ కమింగ్ టు మిడిల్ ఏజ్కి వస్తే వర్కింగ్ గ్రూప్లో ఉంటారు ఉమెన్ అండ్ మెన్ అందరూ కూడా. వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. బ్యాక్ పెయిన్కి ఆల్సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ బెస్ట్. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసుకునే కన్నా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఫిజియోథెరపీ ఇంక్లూడ్స్ లేజర్, కైరోప్రాక్టిక్, ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. వీటితో బెటర్ సర్వీసెస్ ఉంటాయి మా దగ్గర. అండ్ కమింగ్ టు ఓల్డ్ ఏజ్లో ఇందాక చెప్పినట్టు స్ట్రోక్, సివిఏ కేసులు, పక్షవాతం ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఎర్లీ న్యూరో కండిషన్స్ ఇవన్నిటికి ఫిజియోథెరపీలో ఎర్లీగా స్టార్ట్ చేసుకుని కంటిన్యూ చేసుకుంటే, అంటే బెటర్ క్వాలిటీ ఉన్న చోట చేసుకోవాలి. క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సర్వీసెస్ బాగుంటాయి, ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. We provide in VIP physiotherapy, we use only qualified physiotherapists and provide best services. నేను విశాఖపట్నంలో డాక్టర్ వ్యాగ్నేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్లో చేశానండి. ఇండియాస్ ఫస్ట్ మెడికల్ రిహాబ్ విఐపి సెంటర్ అని పెట్టారు అంటే ఇలాంటిది ఫస్ట్ మెడికల్ రిహాబ్ సెంటర్ మీరేనా, ఇంకేం లేదా? ఇలాంటిది అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ అప్పటి వరకు ఓన్లీ ఓపీ ఫిజియోథెరపీ ఉండేదండి. ఫిజియోథెరపీ అవుట్ పేషెంట్ యూనిట్సే ఉండేవి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇన్ పేషెంట్ యూనిట్స్ అనేది నేనే స్టార్ట్ చేశానండి. ఐపీ ఫిజియోథెరపీలో ఐపీ అన్నది స్టార్ట్ చేసింది నేనేనండి. 2009లో స్టార్ట్ చేశానండి. విఐపీ అంటే వంశీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండి. అండ్ యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ పేషెంట్ అని పెట్టుకున్నాం. అది తర్వాత ఇంకా చేయలేదు. నేను వెరీ ఇంపార్టెంట్ పేషెంట్ అంటే ఇంకా లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఫిజియోథెరపీ చైన్ ఇన్ ఇండియా అన్నారు. మీ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మీ హాస్పిటల్స్ ఇప్పుడు ఇదొకటి ఉన్నాయండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నాయండి. మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో, విజయవాడ, కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్నాయండి. విజయవాడ, ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపూర్ అలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకా చాలా వరకు మన టైఅప్ క్లినిక్స్ అవి ఉన్నాయండి. వేరే హాస్పిటల్లో డిపార్ట్మెంట్స్ అవి కూడా మన ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్ అవి కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అవి కూడా మా అండర్లో ఉన్నాయండి. ఇండివిజువల్గానే అండి. ఇండివిజువల్గా కొన్ని ఉన్నాయండి. అదర్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ 20 అండి, కొన్ని 25 బెడ్స్ అట్లా ఒక్కొక్క డిపెండ్స్ అప్ ఉంది హాస్పిటల్ అండి. విజయవాడలో ఒక 30 బెడ్స్ అండి.
అంటే మీ హాస్పిటల్ ఐసీయూ ట్రీట్మెంట్ కూడా ఉందా? ఐసీయూ లేదండి, ఇది ఐసీయూ ట్రీట్మెంట్ కాదు, ఫిజియోథెరపీ రీహాబ్, న్యూరో రీహాబ్ అనమాట అండి. అంటే క్రిటికల్ కేర్ ఉండదు, క్రిటికల్ కేర్ ఉండదండి. ఆఫ్టర్ సర్జరీస్ ట్రాకెస్టమీ కేర్ ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ ఎమర్జెన్సీ చూసుకుంటాం అనమాట. రిహాబిలిటేషన్ ఫిజియోథెరపీలో ఎమర్జెన్సీస్ ఏముంటాయండి? ఫిజియోథెరపీలో ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు స్ట్రోక్ కేసెస్ ఉంటాయండి, ఈ సివిఏ కేసు అంటాం. ఆ స్ట్రోక్ కేసు వచ్చిన వాళ్ళకి పోస్ట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మా దగ్గరికి వస్తారండి. వాళ్ళు ట్రాకెస్టమీ జరిగినా లేకపోతే క్రానియోటమీ సర్జరీస్ జరిగినా వాళ్ళు ఇంకా సీరియస్ కండిషన్లో ఉంటారు, ఇంకా ఒక 20 డేస్ కానీ 30 డేస్ కానీ. హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మేము కేర్ తీసుకుంటాం తర్వాత. సో అవి కూడా ఎమర్జెన్సీలోకి వస్తాయండి. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి చాలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందండి, డిపెండ్స్ అపాన్ కండిషన్ అనమాట. చాలా బ్రెయిన్ స్ట్రోక్లోనే హెమిప్లీజియా అని ఉంటాయండి. ఈ హెమిప్లీజియా కండిషన్ వచ్చిన వాళ్ళకి 1 సైడ్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్ అవుతుంది. సో ఆ 1 సైడ్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్ అయినప్పుడు దానికి ఎలక్ట్రోథెరపీ ఉంటాయండి, ఎక్సర్సైజ్ థెరపీ ఉంటాయి, ఇంకా సమ్ మ్యానిపులేటివ్ థెరపీస్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ థెరపీస్ కూడా వచ్చినాయండి ఇప్పుడు. అట్లాగే రోబోటిక్ థెరపీస్ కూడా వచ్చినాయి, రోబోటిక్ ఫిజియో కూడా. రోబోటిక్ కూడా కొన్ని మన సెంటర్స్లో ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి అనమాట అండి. అలాగే లేజర్ థెరపీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో వీ ప్రొవైడెడ్ లేజర్ థెరపీ ఫెసిలిటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ద కండిషన్ వీ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అనమాట. యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూరో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అండి, ఎమర్జెన్సీ అవుతుంది కదండి, అయిపోయిన తర్వాత 2 or 3 డేస్ అయిపోయిన తర్వాత నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. సో అక్కడ నుంచి ఇంకా మా కేర్ ఉంటుంది అనమాట, ఫిజియోథెరపీ కేర్. జనరల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అండి ఒక 3-4 డేస్ అయిపోతుంది, లేకపోతే 1 వీక్ పడుతుంది. అది 1 వీక్ పడుతుందండి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఫస్ట్ 1 వీక్లో యాంటీప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ పెడతారు. అది అయిన తర్వాత అది పేషెంట్ స్టెబిలైజ్ దాంతో పాటు 3rd డే నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి చెయ్యి కాలు లేవదు, అది మెడిసిన్ వల్ల రికవర్ అవ్వదు. ఫిజియోథెరపీ కంటిన్యూ ఇమీడియట్గా త్వరగా స్టార్ట్ చేసుకుంటే కొంచెం బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. మజిల్స్ ప్యారలైజ్ అవుతాయండి, ఆ మజిల్స్ని మళ్ళీ మనం స్ట్రెంత్ అది రీగెయిన్ చేస్తాం బట్టి. ఆ రీగెయిన్ చేయడం అనేది రకరకాల ట్రీట్మెంట్స్తో ఉంటాయండి. ఎలక్ట్రోథెరపీ, మిషనరీ అండి, మజిల్ స్టిమ్యులేటర్స్ అని, అలాగే ఎక్సర్సైజ్ థెరపీ అండి, ఇంకా చాలా పిఎన్ఎఫ్ టెక్నిక్స్ అని, సో మెనీ టెక్నిక్స్ అన్నీ కూడా చేసి దాన్ని బట్టి పేషెంట్ ప్రోగ్నోసిస్ ట్రై చేస్తాను. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన పేషెంట్కి న్యూరో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీ ట్రీట్మెంట్ అయినా ఇంకా న్యూరో ట్రీట్మెంట్ ఏమన్నా? అంటే ట్రీట్మెంట్ పేషెంట్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఫిజియోథెరపీ ఉంటుందండి. అంటే ఎట్లాగంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం ద్వారానో ఏదైనా వస్తుందండి, బ్లడ్ క్లాట్ అవడం ద్వారా వస్తుంది. అది పేషెంట్ని లైఫ్ సేవ్ చేయడానికి న్యూరో కంపల్సరీ అండి. అది లైఫ్ సేవ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ప్యారలైజ్ అవుతాయి లిమ్స్, ఆ మజిల్స్ ప్యారలైజ్ అయిన మజిల్స్ని రికవర్ చేయడానికి ఫిజియోథెరపీ అనమాట. అది మెడికల్ ట్రీట్మెంట్, అది కంటిన్యూ మెడికల్ ట్రీట్మెంట్ న్యూరో కన్సల్టేషన్లో కంటిన్యూ అవుతుందండి. దాంతోపాటు ఫిజియోథెరపీ అంటే అది అక్కడ అడ్మిట్ అయి ఉండక్కర్లేదు. ఫస్ట్ 1 వీక్ వాళ్ళు పేషెంట్ స్టేబుల్ అయ్యారు అంటే నెక్స్ట్ ఫిజియోథెరపీకి రావచ్చు. ఫస్ట్ 1 వీక్లో అది స్టేబుల్ అయ్యింది. సో ఇప్పుడు ప్యారలైజ్ అవి ఉంటారు కాబట్టి ఈ 1 వీక్ అక్కడ న్యూరో హాస్పిటల్స్లోనే ఎక్కడ జనరల్ హాస్పిటల్లో ఉంటారండి. ఆ తర్వాత పేషెంట్ లేచే కండిషన్లో ఉండరు, ఎందుకంటే ప్యారలైజ్ అవుతుంది కాబట్టి. సో ఆ లేచే కండిషన్ ఉండదు కాబట్టి మన దగ్గరికి వస్తారన్నమాట. వాళ్ళు మన దగ్గర ఉంటారండి, మన దగ్గర ఉండగానే మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. మార్నింగ్ ఈవినింగ్ ఫిజియోథెరపీ సెషన్స్ అండి. అడ్మిట్ అవ్వాల్సి అది ఇప్పుడు ఇన్పేషెంట్ రీహాబ్స్ అంటే అడ్మిట్ అవ్వేదేనండి. అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం. అంటే రోజు ఓపీలో వస్తే టైం సరిపోదు అనమాట అండి, వాళ్ళు ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేయలేం. సో అలాగే ఇంటి దగ్గర హోమ్ థెరపీస్ ఉంటాయి, హోమ్ థెరపీస్కి కూడా 100% మనం జస్టిఫై చేయలేమండి ట్రీట్మెంట్. సో అదే వాళ్ళు కనుక మనకి సెంటర్లో ఉంటే వీ కెన్ గివ్ ఆల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ పర్ డే ఒక 5 to 6 hours ట్రీట్మెంట్ నీడ్ ఉంటుందండి వాళ్ళకి. సో అట్లా 5 to 6 hours ట్రీట్మెంట్ నీడ్ ఉంటుంది కాబట్టి అంత ట్రీట్మెంట్ చేస్తే దే కెన్ గెట్ రికవర్ విత్ ఇన్ 2 or 3 months, డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ అనమాట. 2 monthsలో కొంతమంది, 3 monthsలో కొంతమంది, 4 monthsలో కొంతమంది రికవర్ అయిపోతారు. చాలామందికి తెలియక ఇంటి దగ్గర చేయించుకోండి, మేము ఇంటి దగ్గర ఫిజియోథెరపీ చేయించుకుంటాం అంటారు. ఆ థెరపీ సరిపోదన్నమాట. సరిపోకపోవడం వల్ల అది 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి రికవరీ ఉండకపోవచ్చు అండి. ఈ లోపల స్పాస్టిసిటీ డెవలప్ అవ్వడం,
అండ్ ఈ లోపల పేషెంట్ డిప్రెషన్ లోన్ అవ్వడం, ఆ తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి నమ్మకం పోవడం. సో అప్పుడు టోటల్గా ఫిజియోథెరపీ అయిపోద్ది. సో పేషెంట్ రికవర్ అవ్వరండి. అంటే స్ట్రోక్ వచ్చిన సో అది ఇన్పేషెంట్ హాస్పిటల్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫిజియోథెరపీ రీహాబ్లో ఉంటాం అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కంటిన్యూగా ట్రీట్మెంట్ అందుద్ది. ఆ 1 month కానీ 2 months కానీ 3 months కానీ వాళ్ళు రికవర్ అయ్యే వరకు ట్రీట్మెంట్ అందుద్ది. ఆల్మోస్ట్ దే విల్ గెట్ రికవర్ 90% రికవర్ అయిపోతారు, 80% 90%. దెన్ దే కెన్ గో బ్యాక్ హోమ్ అన్నమాట. స్ట్రోక్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్కి వస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి? స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర కన్సల్ట్ చేస్తే ఫస్ట్ యాంటీప్లేట్లెట్స్ ఇవన్నీ పెడతారు. అది స్ట్రోక్ అనేది రక్తం గడ్డకట్టడం వల్ల గోల్డెన్ పీరియడ్ విత్ ఇన్ 6 hours వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. విత్ ఇన్ 24 hours లోపు కూడా పర్వాలేదు. ఇంకా లేట్ అయ్యే కొద్దీ రికవరీ బ్యాడ్గా ఉంటుంది. 4 hours గోల్డెన్ పీరియడ్. ఆ టైంలో వస్తే వెంటనే బ్రెయిన్ ఇమేజింగ్ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అవన్నీ ఎమర్జెన్సీలో చేస్తారు. చేసి స్ట్రోక్ అనేది మన రక్తనాళాలు కొవ్వు పదార్థాలు అవి పేరుకుని గడ్డలు కట్టి థ్రాంబస్ ఫామ్ అయ్యి దాని కారణంగా వస్తుంది. ఇంకోటి రక్తనాళాలు చిట్లి హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అది బ్లీడ్ అయ్యి 2 రకాలుగా వస్తుంది. ఒకటి హెమరేజిక్, ఒకటి ఇస్కిమిక్ అంటారు. రెండిట్లోనూ పక్షవాతం అనేది వస్తుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ అనే దాంట్లో థ్రాంబోలైసిస్ థెరపీ ఉంటుందండి. ఫస్ట్ వెంటనే ఇమేజింగ్ చేసుకుని ఏ స్ట్రోక్ అనేది తెలుసుకుని దాన్ని బట్టి ఇస్కిమిక్ అయితే థ్రాంబోలైసిస్ చేస్తారు. ఆ థ్రాంబోలైసిస్ ఇమీడియట్గా ఫస్ట్ 6 hours లోపు చేస్తే ప్రోగ్నోసిస్ బాగుంటుంది. లేట్ అయితే థ్రోంబోలైసిస్ చేయడానికి అవ్వదు. 24 hours దాటేసాక థ్రోంబోలైసిస్ అవ్వదు. కొంతమందికి లేట్గా తీసుకొస్తారు. ఎర్లీగా చేసుకున్న వాళ్ళకి అంత ప్యారలైజ్ అవ్వవు. అప్పుడు వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ప్రోగ్నోసిస్ బాగుంటుంది.